వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని బీజేపీ శాసనసభ పక్ష నేత పి విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ జగన్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపడుతోందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా ప్రతి పేదవారికి సైతం ఇల్లుండాలని 4 లక్షల సబ్సిడీతో ఇల్లు అందిస్తుందన్నారు. తిరుమలలో లడ్డు ప్రసాదం తయారీలో కూడా జగన్ ప్రభుత్వం కల్తీనే వాడారని, అందుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆరోగ్య రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని, దానిని మళ్లీ గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వము 2019 నుంచి 2024 వరకు చేసిన అరాచకాలు ఇన్ని కాదు. ఇవన్నీ చూసేవంటే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనకు బయటకు వస్తున్నాయి. అట్లాగే కూటమి ప్రభుత్వము వచ్చి 100 రోజులైన సందర్భంలో ఇదివరకు ఏదైతే గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్స్ పెట్టి నడిపించారో అవన్నీ కూడా మళ్ళీ పునరుద్ధరణ చేసి ఈరోజు మా నార్త్ నియోజకవర్గంలో కూడా అన్నా క్యాంటీన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వారందరికీ తెలియచేయడానికి మేము వారం రోజులు ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. డోర్ టు డోర్ అవనివ్వండి, లేకపోతే ఎక్కడికక్కడ వార్డ్స్లో కూడా మేము పర్యటనలు చేయటము, అట్లాగే మీటింగ్స్ పెట్టడము కూడా జరుగుతుంది. 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఆ ప్రోగ్రామ్స్ ఏదైతే కూటమి ప్రభుత్వం చేసిందో, అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే చేసిందో మెగా డిఎస్సి అవనివ్వండి, 16,400 ఉద్యోగాల గురించి నోటిఫికేషన్ ఇవ్వటము, అట్లాగే ఇంటింటికి పెన్షన్ 1వ తారీఖు ఉదయమే పెన్షన్లు తీసుకొచ్చి ఇవ్వటం కార్యక్రమం కానీ ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఏదైతే ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ మనం ఇస్తామని చెప్పడం జరిగింది. సంవత్సరానికి 4 సిలిండర్స్, అది దీపావళి నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం అయితే మన రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వటం జరిగింది. 12,500 కోట్ల రూపాయలు మనకి రాజధాని అమరావతి గురించి ఇవ్వటం జరిగింది. అట్లాగే కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 15 లక్షల కోట్ల రూపాయలని ప్రాజెక్ట్స్ని శాంక్షన్ చేయటం జరిగింది. ఇది ఒక్కటే కాకుండా మనకి అందరికీ కూడా అందుబాటులో ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో 3 కోట్ల ఇళ్ళని శాంక్షన్ చేయటం జరిగింది ఈ 100 రోజుల్లో. అది 1 కోటి ఇళ్ళు అర్బన్ ఏరియాస్లో, ఇంకొక 2 కోట్ల ఇళ్ళు రూరల్ ఏరియాస్లో. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వము మొత్తం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ప్రోగ్రాం పెట్టి 4,26,00,000 ఇళ్ళుకి కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఇదివరకు ప్రభుత్వంలో సిచ్యువేషన్లో ఇల్లుకి సబ్సిడీ వేరు. ఇప్పుడు ప్రభుత్వము సబ్సిడీ మాత్రము 4 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వటం జరుగుతుంది. అంటే 2.5 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వము, 1.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి నిబంధనతోటి కేంద్ర ప్రభుత్వము మార్గదర్శకాలు ఇవ్వటం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని వారు ఇల్లు పెట్టుకోవచ్చు, తప్పనిసరిగా ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేస్తాము మేము అని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఉమ్మడి ప్రభుత్వము కూటమి ప్రభుత్వము అత్యంత అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడానికి ఏమాత్రము సందేహం లేదు. గత 5 సంవత్సరాల్లో ఆరోగ్య రంగం బాగా నిర్వీర్యం అయిపోయింది. ఇప్పుడు ఈ రంగాన్ని ఎలా డెవలప్ చేయాలి? ఇప్పుడు 5 సంవత్సరాల కాలము సర్వనాశనం అయిపోయింది. అంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము విధానంలో అసలు ఏది మిగల్చలేదు, మొత్తం అంతా నాకిస్తారు. ఆ ప్లేట్లను పెట్టి నాకేస్తుంది. ఎలాగ నాకేస్తారో అలాగా ఏదైతే కొన్ని నాకేస్తాయి, మీకు పేర్లు చెప్పవలసిన అవసరం లేదు. అట్లాగా అన్నిటిలోని కూడా ఫండ్స్ డైవర్ట్ చేసేసి రాష్ట్రాన్ని అప్పులమయం చేసేసి 9,74,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రం పైన అప్పు ఉంది. ఇప్పుడు అది ఒకటే కాకుండా సప్లయర్స్కి, కాంట్రాక్టర్స్కి, ఇంకా ఎవరికైనా మామూలుగా ఎంప్లాయీస్కి ఇవ్వాల్సిన డబ్బులు 1,35,000 కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి అన్నిటిల్లోనే అవినీతి. ఆఖరికి తిరుపతి లడ్డూలో కూడా ఎంతో కాలం నుంచి 30-40 సంవత్సరాల నుంచి నందిని సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసిన సంస్థ నుంచి మానేసి వీళ్ళు కేవలము వాళ్ళు సొంత డబ్బుల గురించి, కక్కుర్తి గురించి, స్వార్థం గురించి, లంచాల గురించి వేరే బయట నుంచి ట్రేడర్స్ నుంచి నెయ్యి తీసుకోవడం అంటే ఇది ఎంత దారుణమని ఒకసారి ఆలోచించండి. కాబట్టి
ఇతను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసింది ఎవడు కూడా చేయడు. అసలు కిమ్ అంటే తెలుసు కదా మీకు, నార్త్ కొరియా అధ్యక్షుడు, ఆయనే సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే మన పురాణాల్లో ఎవరు రాక్షస ప్రభుత్వం ఎవరు చేశారనంటే రావణాసురుడు చేశాడు. ఇది ఇక్కడ మనకి ఆంధ్ర రాష్ట్రంలో మాత్రము స్వాతంత్రం వచ్చిన తర్వాత రాక్షస ప్రభుత్వం నిర్వహించిన వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంతకంటే దారుణమైన ప్రభుత్వమే ఉండదు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు సిగ్గుతోటి తలదించుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఇతర పార్టీలకి వచ్చేస్తున్నారు. కాబట్టి అది కూడా మంచిదే. నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నేతలకి, కార్యకర్తలకి, అభిమానులకి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఇటువంటి పార్టీలో మీకు ఉంటే మీకు గౌరవం పోతుంది. మీ ఇంటిలో పిల్లలు కూడా మిమ్మల్ని గౌరవించరు, మీ భార్య గారు కూడా మిమ్మల్ని గౌరవించరు. సొసైటీలో మీకు గౌరవం ఉండాలి, ప్రజలకి సేవ చేయాలి, నిస్వార్థంగా మీరు ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మీరు తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి బయటికి రండి. అందరూ స్వాగతిస్తాం. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి లడ్డు అంశం తెరమించారు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చలేదు, వరదల్లో కూడా ప్రభుత్వ సాయం పూర్తిసారి అందలేదు కాబట్టి దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడం. ఏం మాట్లాడతారండి జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన మాట్లాడే దానికి అర్థం ఉండదు, ఒక సిస్టమ్ ఉండదు. మొత్తం దోచేసిన వాళ్ళకి ఏదేదో మాట్లాడతారు. ఇంకా దాని గురించి మనం కామెంట్ చేయవలసిన. వరదలు ఎందుకు చేయలేదు? మొన్న విజయవాడలో వచ్చిన వరదలకి ఏదైతే అది తెగిపోయి వచ్చిందో బుడమేరు, దాని మూలాన ఎక్కువ వరద దాని మూలాన వచ్చింది. దాని మూలాన వచ్చినప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు. ఊరికే కామెంట్స్ చేయడం తప్ప నీటిలో దిగిపోయిన పాపాన్ని కూడా లేదు. ఇది ఎంత చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే అక్కడ మంత్రులు, అక్కడ లోకల్ ఎమ్మెల్యేస్ స్వచ్ఛందంగా, ఇంకా పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి పనిచేసి మళ్ళీ 10 రోజుల్లో ఒక నార్మల్సీకి తీసుకురావడం అంటే చిన్న విషయం కాదు. అది డెఫినెట్గా అత్యంత అద్భుతంగా పనిచేశారని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. అట్లాగే ప్రజలు కూడా ఎంతోమంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్కి, వరద బాధిత సహాయార్థం కూడా ఎవరికి తోచింది వాళ్ళు చేశారు. సుమారు 350 కోట్ల రూపాయలు ఈ స్వచ్ఛందంగా సీఎం రిలీఫ్ ఫండ్కి వరద బాధితుల సహాయార్థము ఇచ్చారంటే ప్రజలు, అది నిజంగా అది ఇండస్ట్రియలిస్టులు అవనివ్వండి, ఎవరైతే అవనివ్వండి, ప్రజలకి ఒక మంచి నాయకత్వం ఉంటే స్వచ్ఛందంగా కూడా ప్రజలు స్పందిస్తారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పవలసిన అవసరం ఉంది. జగన్ గారు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని ఒక వార్త వచ్చింది సార్. పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఆయన ఎక్కడ పర్యటిస్తే ఏమి ఉపయోగము చెప్పండి? ఆయన ఎక్కడ పిఠాపురం పర్యటించండి, లేకపోతే ఆ శ్మశానంలో పర్యటించనివ్వండి, లేకపోతే సముద్రంలో పర్యటించనివ్వండి, ఎక్కడ పర్యటిస్తే మాత్రం ఉపయోగం ఏంటి? ఇక్కడ వచ్చి కావాలంటే ఆయన కట్టిన ప్యాలెస్ని ఒకసారి చూసుకోమనండి. ఇక్కడ ఉంది కదా ఋషికొండలో ప్యాలెస్ కట్టారు. పాపం ప్యాలెస్ కట్టారు 430 కోట్ల రూపాయలతోటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్యాలెస్లు కట్టుకుని ఏమో ఒక క్లాజెట్ 20 లక్షలట. ఎక్కడ విన్నారండి? ఒక క్లాజెట్, యూరోపియన్ క్లాజెట్ 20 లక్షలట. నేను నిన్నే మొన్న లెటర్ ఇచ్చాము, అది టోటల్గా ఇన్ఫర్మేషన్ తీసుకుందామని. వచ్చిన వెంటనే మేము మళ్ళీ అప్పుడు కరెక్ట్గా ఎంత ఏమి రేట్లు అని చెప్తాం.